ఇర్మియా భక్తుడు 23 సంవత్సరాలు కంటిన్యూస్గా దేవుని గూర్చినటువంటి హెచ్చరికలు తెలియచేశాడు, పట్టించుకోలేదు. దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన నెబుకద్నెజరుని నేను పిలిపిస్తున్నాను. నెబుకద్నెజరు దేవుని సేవకుడు ఎలా అయ్యాడు? దయచేసి గమనించండి. ఈ భూమిలో మనిషి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి చేత సృష్టించబడినవాడు. ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సార్వభౌముడు, సకల శక్తి కలిగిన వాడు, ఎవరినైనా తన ఇష్ట ప్రకారము లోపరుచుకోగలిగిన వాడు, తన చిత్తము జరిగించగలిగిన వాడు. కానీ తనను సేవించటంలో, తనను అనుసరించటంలో ఏ ఒక్కరిని బలవంతం చేసేవాడు మాత్రం కాదు. స్వచ్ఛందంగా స్వతహాగా తనను మనిషి ఆరాధించాలి అని ఆశించేవాడు. నెబుకద్నెజరు ఒక అన్యుడు, బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు. ఆనాడు భూమి మీద ఉన్నటువంటి రాజ్యాల్లో బబులోను రాజ్యము అగ్రరాజ్యముగా పిలువబడింది. సకల దేశాల్లో ఉన్న రాజ్యాలన్నిటికంటే బహుశ్రేష్టమైన రాజ్యముగా ఆనాడు పేరు సంపాదించింది. అటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజర్ని దేవుడు ప్రేరేపించాడు. నెబుకద్నెజర్ వెళ్ళి యెరూషలేము పట్టణాన్ని, అక్కడున్న ప్రజలను నీ వశం చేసుకో. దేవుడు చెప్పినట్టుగానే నెబుకద్నెజరు, ఆ మహారాజు, దేవునికి లోబడాల్సి వచ్చింది. ఎస్, కోరేషో నా మంద కాపరి. చూడండి ఏమంటున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము. కోరేషో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేములో నీవు కట్టుబడుదవనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. కోరేషు అనే రాజును కూర్చో అంటున్నాడు, కోరేషో నా చిత్తము చేయువాడా. జాగ్రత్తగా గమనించండి. బబులోను దేశము ఆనాడు ప్రపంచంలో అగ్రరాజ్యము. నెబుకద్నెజరు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. కోరేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. దర్యావేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. అద్భుతం ఏమిటంటే, కోరేషు కాలంలో దానియేలు కోరేషు రాజు దగ్గర ఉన్నాడు. దర్యావేషు కాలంలో దానియేలు దర్యావేషు దగ్గర ఉన్నాడు. నెబుకద్నెజరు కాలంలో దానియేలు నెబుకద్నెజరు దగ్గర ఉన్నాడు. రాజులు మారిపోయారు కానీ దేవుడు దానియేలుకి ఇచ్చిన స్థానం మాత్రం మారలేదండి, స్థితి మాత్రం మారలేదండి. ఎంత అద్భుతమైన దేవుడు! దేవుడు నిన్ను దీవించినట్లయితే సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. నీవు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన అభివృద్ధి పరుస్తాడు అనేది వాస్తవం. నెబుకద్నెజరు కాలంలో 70 సంవత్సరాలు యూదులు అక్కడ బానిసలుగా ఉన్నారు. అలా బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు కోరేషుకు సెలవిచ్చాడు, నా ప్రజలు వెళ్ళి నా మందిరము కట్టులాగున పర్మిషన్ ఇవ్వు, వాళ్ళని పంపించు అన్నప్పుడు కోరేషు ప్రజలందరినీ సమకూర్చి వెళ్ళి మీ దేవుని మందిరాన్ని నిర్మించుకోండి, కావలసిన వెండి బంగారము సమస్తము నేనే మీకు ఇస్తాను అని చెప్పి కోరేషు యూదులను పంపించాడు. దేనికి? దేవుని మందిరము నిర్మించడానికి. ఆ తరువాత అర్తహషస్త అనేటటువంటి రాజు వచ్చాడు. ఆ రాజుకు ప్రజలు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని బట్టి నిర్మిస్తున్నటువంటి మందిరాన్ని 20 సంవత్సరాలు ఆపేశాడు. అలా ఆపిన తరువాత దర్యావేషు వచ్చాడు. దర్యావేషు దేవుని యొక్క చిత్తమును గ్రహించి లేఖనములను చదివించి, అయ్యో దేవుని మందిరం నిర్మించబడవలసి ఉంది, తను అర్థంతరంగా ఆపేశారు అని చెప్పి, దర్యావేషు ఒక అన్యుడండి, ఇదే బబులోను దేశాన్ని పరిపాలించాడండి, అదే దర్యావేషు క్రింద దానియేలు ఉన్నాడండి. దర్యావేషుతో దేవుడు మాట్లాడాడు, ఆగిపోయిన నా మందిరాన్ని తిరిగి ప్రారంభించి పూర్తి చేయించు అని చెప్పినప్పుడు దర్యావేషు మరలా మందిర నిర్మాణం కోసం సహకరించి కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. మందిరం నిర్మించబడింది. ఎవరు నిర్మించారో తెలుసా? మందిరం కోరేషు, ఓ అన్యుడు. ఎవరు పూర్తి చేశారో తెలుసా? మందిరం దర్యావేషు, ఓ అన్యుడు. ఆ మందిరం నిర్మించబడిన తరువాత ఆ మందిరంలో సేవ జరగటం లేదు. యాజకులు కానీ లేవీలు కానీ అక్కడ సేవ చేయటల్లా, ధూప నైవేద్యములు వేయటల్లా. దేవుడు ప్రేరేపించాడు. ఎవరిని? ఏ రాజు అయితే పనిని ఆపేశాడో అర్తహషస్త అనే రాజు ప్రేరేపించబడి ఎజ్రాను పంపించాడు. నువ్వు వెళ్ళి ఆ మందిరము అలంకరించి అక్కడ ఆరాధనలు జరిపించు,
ఎవరు? ఒక అన్యుడైనటువంటి రాజు. వీళ్ళందరూ కూడా బబులోను రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులే. అనగా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనప్పటికీ వారి స్థితి ఏదైనప్పటికీ చివరికి వచ్చేసరికి మనిషిని సృష్టించిన దేవునికి లోబడాల్సిందే. ఆయన చెప్పింది చేయాల్సిందే. ఇది నిజంగా మనకు శుభవార్త. ఆ భాగ్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని నేను చూడాలని ఆశపడుతున్నాను కాబట్టి నేటి నుండి ప్రార్థిస్తాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారు. ప్రభువా, పరిశుద్ధుడా, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. నీ బిడ్డలమైన మా జీవితంలో సమస్తము మాకు మేలుకరంగా, నీకు మహిమకరముగా ఉండులాగున సమస్తాన్ని నాయన ఏర్పాటు చేశావు. అది మాకు కీడుగా కనిపించవచ్చు, నష్టంగా కనిపించవచ్చు, బాధగా కనిపించవచ్చు, వ్యాధిలా కనిపించవచ్చు. కానీ దానిని నీ చేతికి అప్పగిస్తే దాని వెనుక నీవు దాచిన అత్యధికమైన ఆశీర్వాదాన్ని కల్లారా చూస్తావు. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.